అందరికీ నమస్కారం అండి. కథను కంటిన్యూ చేద్దాం. దీనికి సంబంధించి ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఇంతకు ముందున్న షార్ట్స్ మీరు ఒకసారి చూడాల్సి ఉంటుంది. లాలస తన ఫ్రెండ్ చిత్రకు తన భర్త చావుకు కారణమైనటువంటి దుష్టశక్తికి సంబంధించిన ఆనవాళ్ళు ఆమె చేతిపై ఉన్న టాటూ లాంటి గుర్తును ఇచ్చి దయచేసి నువ్వు పోలీసు కాబట్టి కొంచెం అతని గురించి ఎంక్వైరీ చెయ్యి, ఈ మచ్చ ఏ అమ్మాయిది అయితే ఉందో అది కనుక్కొని నాకు చెప్పమని రిక్వెస్ట్ చేస్తుంది. తను చెప్పిన విధంగా చిత్ర ఆమె ఫ్రెండ్స్కు, తర్వాత ఆఫీస్లో ఉన్న కొలీగ్స్కు, బంధువులకు అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ చేరవేసి ఏదైనా ఉంటే క్లూ చెప్పమని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేస్తుంది. ఈ విధంగా మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళిన చిత్ర దీని గురించి ఆలోచిస్తూ ఉండగా పలుమార్లు ఈ ఫ్రెండ్ మెసేజ్ చేస్తూ ఉంటుంది, ఏదైనా ఆచూకీ దొరికిందా అని చెప్పి. ఇంతలో ఇలా చేస్తూ ఉండడం వల్ల వాళ్ళ ఫ్రెండ్ చిత్రకు కొంచెం అనీజీగా అనిపిస్తుంది, ఎందుకు ఇన్నిసార్లు మెసేజ్ పెడుతుంది అని చెప్పి. అయితే ఆఫీస్ అయిపోయి ఇంటికి వస్తున్న చిత్రతో లాలస ఏమైనా క్లూ దొరికిందా అనగా చిత్ర కొంచెం అసహనంగా, లాలస చెప్పింది నువ్వు ఈ రోజే కదా, కొంచెం టైం పడుతుంది, కొంచెం సమయం ఇవ్వు, మాటిమాటికి నువ్వు మెసేజ్లు పంపడం వల్ల యూజ్ ఏమీ లేదు, నేను అందరికీ చెప్పి ఉంచాను, ఏమాత్రం ఇన్ఫర్మేషన్ తెలిసినా నా దగ్గరికి వస్తుంది, నీకు చెప్తాను అని అంటుంది. అయితే లాలస నిరాశగా ఉంటుంది, ఎందుకంటే తన కళ్ళ ముందే భర్త ఏ విధంగా బాధపడి చనిపోయాడో అదేవిధంగా కూతురు కూడా బాధపడ్డాన్ని అబ్జర్వ్ చేస్తుంది. అది కాకుండా వాళ్ళ తాత చెప్పిన ప్రకారం వీలైనంత త్వరగా ఆ ఇన్ఫర్మేషన్ రాబట్టి వాళ్ళ తాత దగ్గరికి పాపను తీసుకెళ్తే కానీ పాపను బతికించుకోవడం కష్టమని తెలుసుకున్న ఈ లాలస తపన పడుతూ ఉంటుంది. మరుసటి రోజుకు ఆఫీసుకు వెళ్ళినా ఈ చిత్రకు కూడా మరలా పలుమార్లు మెసేజ్లు చేస్తుంది. అయితే మరుసటి రోజు ఈవినింగ్ వచ్చిన చిత్ర లాలసతో కోపంగా, లాలస ఇలా అయితే నేనేమి చేయలేను, నువ్వు మాటిమాటికి మెసేజ్లు పెట్టి విసిగించొద్దు, దయచేసి కొంచెం సహనంగా ఉండు, కనీసం ఒక 3-4 రోజులన్నా టైం ఇస్తే కానీ నేను కనుక్కోలేను అని చెబుతుంది చిత్ర. అయితే దాంతో బాధపడి నిరాశ చెందిన లాలస ఆ రోజు రాత్రంతా ఏడుస్తూనే ఉంటుంది. మరుసటి రోజు ఉదయానికి వెళ్ళిన ఈ చిత్ర ఏదో పని నిమిత్తం తన వేరే బ్రాంచ్కి చెందిన, వేరే ఆఫీస్కి చెందిన పోలీస్ అయిన తన కొలీగ్ ఫ్రెండ్తో కాఫీ తాగడానికి బయటికి వెళ్తుంది. అయితే వారు ఏదో ఒక కేసు గురించి మాట్లాడుతూ అతను, ఏంటి చిత్ర, నీ బుక్లో ఉన్నటువంటి ఆ ఫోటోలో ఏదో టాటూ ఉంది, అదంటే నీకు ఇష్టమా అని అడుగుతాడు. అయితే ఆ చిత్ర జరిగిన విషయం అంతా చెప్తుంది. వెంటనే అతను ఉండి, సరే నేను కూడా దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ నేను కనుక్కుంటాను అని చెప్తాడు చిత్ర వాళ్ళ ఫ్రెండ్. చిత్ర ఓకే అని అంటుంది.